బైబిల్ క్విజ్ తెలుగులో 25వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. బైబిల్ క్విజ్ తెలుగులో ఒక సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలో మొదటి ఎపిసోడ్ ప్రారంభించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్విజ్కు సంబంధించి సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ, మమ్మల్ని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తూ తోడ్పడుతున్న వారందరికీ, అనేకులకు ఈ వీడియోలు చేరటానికి సహాయపడుతున్న వారందరికీ హృదయపూర్వకమైన వందనములు. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల రెండవ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారాగా కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారాగా కానీ మీరు సమాధానాలు తెలియజేయవలసి ఉంటుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయల బహుమతి అందచేయడం జరుగుతుంది. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 17వ ఎపిసోడ్ విజేత కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన ఎం జీవకుమార్ గారు. జీవకుమార్ గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. ప్రభు అయిన దేవుడు మిమ్మును మీ కుటుంబ సభ్యులను కాపాడి ఆశీర్వదించి అన్ని విషయంలో మీకు తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం. ఇక గడిచిన ఎపిసోడ్ విజేత అంటే 24వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. ప్రభు అయిన దేవుడు మిమ్మును మీ కుటుంబ సభ్యులను ఎల్లప్పుడూ కాపాడి ఆశీర్వదించి అన్ని విషయంలో మీకు తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 24వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. ఇక ప్రధానమైన అంశాన్ని చూద్దాం. బైబిల్ క్విజ్ తెలుగులో 25వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు. ఈ ఎపిసోడ్లో మొత్తం 23 ప్రశ్నలు ఉంటాయి.
ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఒక ప్రశ్నకు ఒక సంఖ్యను మాత్రమే లేక ఒక అంకెను మాత్రమే సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని సమాధానాలు పంపించగలరని మనవి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి అని మగ్దలేనే మరియ చెప్పిన మాటలు విని సమాధి వద్దకు పరుగెత్తిన శిష్యులు ఎంతమంది? రెండవ ప్రశ్న, హేరోదు ఎన్ని సంవత్సరముల కంటే తక్కువ వయసు గల పిల్లలను చంపించాడు? మూడో ప్రశ్న, ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు ఎన్ని తరములు? నాలుగో ప్రశ్న, ఓడవారు రెండవసారి సముద్రములో బుడుదు వేసి చూచి ఎన్ని బారల లోతు ఉందని తెలుసుకున్నారు? ఐదో ప్రశ్న అండి, యేసు ఇంటిలో ప్రవేశించిన తరువాత నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని ఎంతమంది గ్రుడ్డివారిని అడిగాడు? ఆరో ప్రశ్న, మేము ప్రభువును చూచితిమి అని తోమాతో చెప్పిన అపోస్తలులు ఎంతమంది? ఏడో ప్రశ్న, కురేనియస్ సిరియాకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నవ ప్రజా సంఖ్యలో నమోదు చేసుకొనుటకు యోసేపు దావీదు ఊరికి వచ్చాడు? ఎనిమిదో ప్రశ్న, తూర్పు దేశపు జ్ఞానులు శిశువైన యేసుకు సమర్పించిన కానుకలు ఎన్ని? తొమ్మిదో ప్రశ్న, రాతి తిప్పలు గల చోట్ల పడిపోతామేమో అని భయపడి ఓడలోని వారు అమరములో నుండి ఎన్ని లంగరులు వేశారు? పదో ప్రశ్న, వేషధారులు ఎన్ని స్థలాలలో ధర్మం చేస్తారని యేసు చెప్పాడు? 11వ ప్రశ్న, అన్న తన పెనిమిటితో ఎన్ని సంవత్సరములు సంసారం చేసింది? 12వ ప్రశ్న, పౌలు అతనితో కూడా నున్నవారును పోప్లి ఇంట ఎన్ని దినములు ఆతిథ్యం పొందారు? 13వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా అనేకులకు చేరటానికి దయచేసి సహాయపడండి. మీకు తెలిసిన వారికి
ఈ వీడియోను షేర్ చేసి దేవుని పనిలో మాతో కూడా సహకరించండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మేము మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడండి. పదమూడవ ప్రశ్న, హృదయములో నుండి నోటి ద్వారా బయటకు వచ్చి మనుష్యుని అపవిత్రపరచునవి ఎన్ని? పద్నాలుగో ప్రశ్న, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని యేసు తన తల్లిదండ్రులతో చెప్పినప్పుడు ఆయన వయసు ఎన్ని సంవత్సరములు? 15వ ప్రశ్న, గలిలయ సముద్ర తీరమున నున్న కొండపైన కూర్చున్న యేసు పాదముల యొద్దకు బహుజన సమూహములు స్వస్థత అవసరమైన ఎన్ని రకాల వారిని తెచ్చారు? 16వ ప్రశ్న, క్రేతు నుండి బయలుదేరిన ఎన్నోవ దినమున ఓడవారు ఓడ సామగ్రిని సముద్రములో పడవేశారు? 17వ ప్రశ్న, ప్రభువుకు ప్రతిష్ఠ చేసే సందర్భంలో తొలిచూలు మగపిల్లకు బదులుగా ఎన్ని రకాల పక్షులను బలిగా సమర్పించవచ్చు? 18వ ప్రశ్న, ఎన్ని దినముల నుండి తన యొద్దనున్న జనసమూహమునకు యేసు కొన్ని చిన్న చేపలను రొట్టెలను పంచిపెట్టాడు? 19వ ప్రశ్న, ఏకొన్యా మొదలుకొని యేసు వరకు ఎన్ని తరములు? 20వ ప్రశ్న, పౌలు కోరికపై యూదులలో ముఖ్యులు అతడు రోమాకు వచ్చిన ఎన్నవ రోజున అతని దగ్గరకు వచ్చారు? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. 20వ ప్రశ్న, పౌలు కోరికపై యూదులలో ముఖ్యులు అతడు రోమాకు వచ్చిన ఎన్నవ రోజున అతని దగ్గరకు వచ్చారు? 21వ ప్రశ్న, యోసేపుకు దేవుని దూత లేదా దేవుడు స్వప్నమందు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 22వ ప్రశ్న అండి, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగినప్పుడు ఆ వల ఎన్ని గొప్ప చేపలతో నిండి ఉన్నది? 23వ ప్రశ్న, పౌలు మరియు అతనితో కూడా నున్నవారు మెలితే ద్వీపంలో ఎన్ని నెలలు గడిపారు? ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 23 ప్రశ్నలు. మరలా బైబిల్ క్విజ్ తెలుగులో
26వ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. ఈ 26వ ఎపిసోడ్ ఫిబ్రవరి 2వ శనివారంలో జరుగుతుంది. అభ్యర్థులు గమనించగలరు. అందరికీ వందనాలు.